ఈరోజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు, జనాలు ఊటినే భయపడుతున్నారని చెప్పండి. అంటే మీ చేతగాని తనం గారే ఈరోజు జనాల మీద రుద్దే విధంగా, ఇందులో గారా జనాలదే తప్పని చెప్పే విధంగా ఈ పరిపాలన వెళ్తాంది అని చెప్పండి. ఈరోజు ప్రతి ఒక్కరు గారు మీ అందరం చాలా ఆశ్చర్యకరం. చంద్రబాబు గారేమో ఒక పక్కన ముంబై వెళ్ళి అవార్డులు తీసుకుని, నేను ఈ రోజు ఆలోచించేది భారతదేశం రేపు ఆలోచిస్తుందని చెప్పని మాట్లాడతారు. లోకేష్ గారు ఏ ఊరు వెళ్ళారో తెలియదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఆయన ఒక పక్క ఆయన తిరుగుతున్నారు. మంత్రులేమో సింగపూరు ట్రిప్పుకి ఎందుకు వెళ్ళారో అది తెలీదు, సింగపూర్ వెళ్ళి ఏం చేశారో తెలీదు, ఏం నేర్చుకున్నారో తెలీదు. మంత్రులందరూ సింగపూర్ ట్రిప్పులు తిరుగుతున్నారు. ఎవరైనా ఒక్కళ్ళైనా ప్రజానికం కష్టాల గురించి ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరం గారు క్వశ్చన్ చేస్తున్నారు. మీ జల్సాలకి, మీ డబ్బా కొట్టు రాజకీయాలకి, మీ సెల్ఫ్ డబ్బా అవార్డుల కోసం ఈరోజు మీరందరూ ఉన్నారు. కానీ పేద ప్రజానికం కోసం, సామాన్య ప్రజానికం కోసం ఎవరైనా వాళ్ళ బాధలు పట్టించుకుంటున్నారని చెప్పిన సందర్భం. మీకు నిజంగా మిమ్మల్ని ఏ రకంగా బూతులు జరుగుతున్నారో మీకు తెలుసుకోవాలనుకుంటే ఒక పెట్రోల్ పంప్ దగ్గర చంద్రబాబు నాయుడు గారినో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో, లోకేష్ గారినో చూసుకోమని చెప్పండి. జీవితంలో వాళ్ళు వినలేని బూతులు ఈరోజు మిమ్మల్ని ప్రజానికం తిడుతున్నారని చెప్పని మీరు ఆ విషయం తెలుసుకోవాలని చెప్పిన సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు 5 సంవత్సరాల్లో. ఏ రోజన్నా ఇలాంటి ఇబ్బంది వచ్చిందా? కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏ రోజన్నా ఎవరైనా ఇబ్బంది పడ్డారా? మీది 40 సంవత్సరాల అనుభవం అంటారే, మా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోమని చెప్పని ఈరోజు ఆ కూటమి నాయకులు మీ అందరం గారు చెప్తున్నారు. ఎప్పటికైనా మీరు మీ తప్పులుగానే ఉంది, మీ చేతకానితనం తెలుసుకుని ప్రజానికానికి ఈ డీజిలు, పెట్రోలు దొరికే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏదో ఎక్కడ కడితే ఏం మాట్లాడుతున్నారు? 500 కొట్టించిన వాళ్ళు 1000 రూపాయలు కొట్టించుకుంటున్నారు, రేషన్గా ఇవ్వాలని చెప్పని మాట్లాడుతున్నారు. అసలు బంకుల్లోనే డీజిల్, పెట్రోల్ లేకపోతే ఏం కొడతారు? ఇలాంటి నీచమైన పరిపాలన నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు, జరగదు కూడా.